మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 34 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు వచ్చాయన్నమాట. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఆగస్ట్ 28వ తేదీ ఉంది. సో, మన కిందకి స్క్రోల్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మొత్తం పోస్టుల పేర్లు వాటి ఖాళీలు ఇక్కడ చూస్తున్నారంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కి 1 పోస్టు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ 9 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజినీర్‌కి సంబంధించి 1 పోస్టు, సూపరింటెండెంట్ ట్రాన్స్‌లేషన్ హిందీ బ్రాంచ్‌కి సంబంధించి 1, రీసెర్చ్ ఆఫీస్‌కి సంబంధించి 11, హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌కి సంబంధించి 4, సాయిల్ హెల్త్ కన్జర్వేషన్ అసిస్టెంట్ సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. మొత్తం స మొత్తం పోస్టులు 34 పోస్టులు ఉన్నాయి. సో, ఒక్కొక్క పోస్ట్‌కి సంబంధించి ఒక విధమైనటువంటి అర్హతలు ఇచ్చారనమాట. సో, ఇంకా మీరు చూసుకుంటే దీనికి స్పెసిఫిక్‌గా డిగ్రీ ఇంజినీరింగ్ డిగ్రీ చేసినోళ్ళు, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ఈ ఈ ఉత్తీర్ణత ఉండి కూడా వాళ్ళకి అనుభవం ఉండాల. సో, వీటి యొక్క వయసు సంబంధించి చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్‌కి సంబంధించి 30 ఏళ్ళు, హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సాయిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్ సంబంధించి 40 ఏళ్ళు, ఇతర పోస్టులు 35 ఏళ్ళు మించకూడదు. సో, అప్లికేషన్‌లకి బట్టి ఎక్కువ మంది ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. తక్కువ మంది ఉంటే వాళ్ళ నుంచే కొందరిని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఆ విధంగా ఉంటుంది. సో, దీనికి సంబంధించి మనం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకేమో రూ. 25, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకేమో ఎటువంటి ఫీజు ఉండదు. దీనికి సంబంధించి మనకు ఆఖరి తేదీ ఆగస్ట్ 28. సో, మనం కింద నేను ఈ వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. ఇక్కడికెళ్ళి కింద మీరు ఇక్కడ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉందా? దీని మీద క్లిక్ చేస్తే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతాయి. పీడీఎఫ్‌లో మరిన్ని వివరాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ మీద క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఇంకా క్లిక్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ క్వాలిఫికేషన్ సంబంధించి ఉన్న వాళ్ళంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.